షాబాద్ లో బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్. అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. అనుమతి లేకుండా కొత్త సినిమాలను బస్సులు, లోకల్ కేబుల్ ఛానల్లో అక్రమంగా ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన చైర్మన్ దిల్ రాజు. ఘనంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు పాల్గొన్న పలువురు రాజకీయ ప్రముఖులు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలిపెట్టొద్దని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేశారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలని చెప్పి 6 గ్యారంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తికితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిన సీఎం మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత సంవత్సర కాలంగా చూసిన బెస్ట్ జోకును ఈ రోజు పేపర్లో చూశాను. తెలంగాణను ఉద్ధరించాను, ఢిల్లీని ఉద్ధరిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి రాజధానిలో చెబుతున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు చేయలేదు గాని ఢిల్లీలో చేస్తాను అంటున్నాడు. ఫ్రీ బస్ తప్ప ఇచ్చింది ఏమీ లేదు. 6 గ్యారంటీలని చెప్పి 6 గ్యారంటీ అమలు చేశారు అని కేటీఆర్ విమర్శించారు. చేపడలోనే కాదు తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2025లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్లను ఓడించాలి. రైతుల తరఫున ఇది ఆరంభం మాత్రమే. 21వ తారీఖున నల్గొండలో మరో రైతు దీక్ష చేపడతాం అని కేటీఆర్ తెలిపారు. ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయనను చెర్లపల్లిలో పెట్టిండు. మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టి జైల్లో ఉంటా నెల కాదు 2 నెలల జైల్లో ఉంటా. మనం జైలుకు భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణను పూర్వవైపు తీసుకురావాలి. రేవంత్ రెడ్డి జూటారెడ్డి ఉన్నారు, జూట్ మాట్లాడుతున్నారు. ఎప్పుడు అంటే చాలా ప్రామిసెస్ చేశారు, ఒక్క ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు. అలాగే ఈ ధర్నాలో మనకు చాలా ప్రౌడ్ ఉంది. మా డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు చాలా డైనమిక్ ఉన్నారు. మొత్తం తెలంగాణకు చాలా డెవలప్ చేశారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈ రోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి, కొడంగల్ రైతుల తరఫున 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరున ఎవలోల పేర్లు అయితే నేను చెప్పలేదు. మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఎవలోల పేర్లు చెప్పలేదో మీరు మనసులనే తిట్టుకోవాలి, బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు, మా అన్న తమ్ముళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు, పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకెరికే కొంతమంది కళ్ళ పడతలేదు. ఎట్లా నువ్వు ఆగ్రాబాయి నువ్వు లొల్లి పెట్టక ఆగు, నా లొల్లి నాది, నీ లొల్లి నీది. అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా, వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయనతో పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికల్లో రాసిండు, తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు. 6 గ్యారంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి
రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టను చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయిస్తాడా? చేయించడా? చేయిస్తాడా? చేయించాడు. హనుమంతరావు మాజీ ఎంపీ ప్రెస్ మీట్ గాంధీ భవన్ ఇందిరా శోభన్ సీనియర్ నాయకురాలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి ఢిల్లీలో మాట్లాడిండు. కేటీఆర్ దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలి. ఆయన శాంతియుతంగా ధర్నా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. పవర్లో ఉన్నప్పుడు ధర్నా చౌక్ గుర్తు రాలేదు. మేము కాపాడిన ధర్నా చౌక్ లో కేటీఆర్ రోజు ధర్నా చేసినా మాకు అభ్యంతరం లేదు. అమిత్ షా నిండు రాజ్యసభలో అంబేద్కర్ ను అవమానించిండు. ఇప్పుడు భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అవమానిస్తుండు. 1947లో స్వాతంత్ర్యం వస్తే రామ మందిరం అయోధ్యలో కట్టినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మోహన్ భాగవత్ అంటుండు. భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, గాంధీ లాంటి వారు స్వాతంత్రాన్ని తెస్తే బీజేపీ వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తున్నారు. వీళ్లలో ఇంకా మార్పు రాలేదు. వీళ్లు తప్పు చేస్తే రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. భారతదేశాన్ని అవమానిస్తారా అని రాహుల్ గాంధీ అంటే ఆయనను వక్రీకరిస్తున్నారు. ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు. ఎంత అవమానం అండి! అక్కడ షహీద్ భగత్ సింగ్ ను కూడా అవమానం చేశాడు. ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్తా కానీ స్వాతంత్రం నేను వదులుకోను అన్నటువంటి నాయకుడిని కూడా అటు అంబేద్కర్ ఇటు షహీద్ భగత్ సింగ్ అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే. కేవలం ఏమిటి అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు. మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది, మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయన ఏం తప్పు మాట్లాడిండు? రాజ్యాంగాన్ని అవమానం చేస్తారని అడిగిండు. భారతదేశ స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారని అడిగిండు. తప్పే ఉన్నది. మీరేమన్నారు మొన్నటి వరకు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు. దీని మీద ఎందుకు మాట్లాడారు? మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు? జరిగింది ఏదో పార్లమెంట్ లో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బదులు దాని గురించి మీరు మాట్లాడరు. ఆఖరికి స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి, ఎంతమంది జైల్లోకి పోయారండి. షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి, కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు. అలాంటిది పోయి ఇవాళ ఏది అయోధ్యనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. ప్రతి కార్యకర్త మళ్ళీ పోతున్న 27 నుంచి అక్కడ ఏది మన విశాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 లక్షల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారని, స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి 11,500 నిధులు సాధించడంలో విజయం సాధించామని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తామని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ తాను రాజీనామా కూడా చేసినట్లు గుర్తు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు పీఎంని కలిసిన ప్రతిసారి కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు మాట్లాడేది లేదని, చంద్రబాబు సీఎం అయ్యాక ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారని అన్నారు. యాంకర్ ఎస్వై 2025 సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు
సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువ నాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక రకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. సౌత్ ఇండియాలో మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక సంబంధించిన, ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర ఎన్టీఆర్ వైద్యశాల చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించి విశాఖ ఉక్కు పరిశ్రమ రివైవల్ ప్రాజెక్ట్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ప్రకటించిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కనీసం దృష్టి పెట్టలేదు. జగన్ సొంత ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపారు తప్ప ఒక్కసారి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా చేయలేదు. నాకెంత మీకెంత అన్న చందంగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది అని ఎద్దేవా చేశారు. సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీని ప్రకటించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్ రావు, ఉరుకుటి నారాయణరావు, వార్డు అధ్యక్షులు బంటుపల్లి సూర్యనారాయణ, ఉరుకుటి గణేష్, ఐతా మధు, కోరాడ చిన్న, బంగారు రవిశంకర్, సారిపల్లి మహేష్, గణపతి, ముఖి రామకృష్ణ, షేక్ జుబైర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మానసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా చూశారు నిన్న కేంద్ర కేబినెట్ లో. ప్రధానమంత్రి వర్యులు వారి కేబినెట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి విన్నపం రిక్వెస్ట్ మేరకు 10,300 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించడం జరిగింది. ఎప్పుడు మన విపక్ష పార్టీ వాళ్ళని గోతిగా నక్కనే పిలవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ తగలడిపోద్దా, ఏ ప్యాకేజీ రాకపోతే మనం పండుగ చేసుకుందాం, దీని మీద పట్టుకుని భుజం వేసుకుని తిరుగుదాం, స్టీల్ ప్లాంట్ పాడైపోయింది, లేదా ఈ పథకం రాలేదు, ఇదే గోల్తో ఈ 6 నెలలు 7 నెలలు గెలిపారు. కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు, 5 సంవత్సరాల విలువైన అమూల్యమైన కాలాన్ని దారుణంగా తగలేశారు. కక్షలకి, కార్పణ్యాలకి, సొంత లాభార్జనకే ఆ కాలాన్ని 365 ఈ మొత్తం 1600-1700 రోజుల్ని ఉత్తరే పాడు చేశారు. ఏంటంటే ఒక పని చేయలే, ఏది నిష్కామ క్రియ అనేది ఏ పని చేయలే, నాకేంటి నీకేంటి అనే పని తప్ప ఏ పని కూడా ప్రజల సంరక్షణార్థం, ప్రజలకి మేలు జరిగేది ఒక్క పని కూడా చేయలేదు. తదునమ్మడ రోజు ఒక నెలతో కాముకున్నారేమో 15 రోజులు, నెల రోజులు. తర్వాత ఈ పథకం ఆ పథకం సోషల్ మీడియాలో నీకు 15,000 నీకు 15,000 ఏదో గోల. ఏంటంటే ఆయనకి ఇల్లు కాల్చి చలి కాసుకోవాలి ఆయన. ఇదే ఉద్దేశం. ఆయన తాలూకా మనుషులు కూడా ఇదే ప్రవర్తన. సుమారుగా 1,00,000 మంది డిపెండ్ అయ్యే ఒక స్టీల్ ప్లాంట్ గాలి కుదిలేసి 5 సంవత్సరాలు ప్రతిరోజు రెవెన్యూలు పంపడం, ఎంత భూమి ఉంది లెక్కలు చేయడం, ఎవరికి అమ్మాలి, నాకెంత నీకెంత, గంగవరం పోర్టును కూడా తగలేశారు. షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కళాశాలను పరిశీలించిన ప్రొఫెసర్ హరిగోపాల్. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి పరిశీలించిన ప్రొఫెసర్ హరిగోపాల్ పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి కళాశాల నిర్మాణంపై
హర్షం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ హరిగోపాల్. పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున కళాశాల నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ పరిణామమని ప్రొఫెసర్ హరిగోపాల్ తెలిపారు. షాద్నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున నిర్మించి తలపెట్టిన కార్యక్రమమని, నిరుపేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని, ఇలాంటి కళాశాలలను నిర్మించడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన వారిమని అవుతామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. విఎస్ఆర్ సోషల్ మీడియా. ఇప్పుడు మనం బేస్ ఏమీ లేదు. మట్టేసి మళ్ళీ ఛాన్స్ దొరకదు. మట్టిలో వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే 30 మంది ఓడి కాలేజ్కి అని చెప్పి మేము రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రవాస భారతీయుల కోసం పుస్తకం రాయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ రాజన రమణి అన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సమరశీల ధీరవనిత కమలా హారిస్ గ్రంథ ఆవిష్కరణ సభ ఏయూ హిందీ విభాగం సెమినార్లో శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె గ్రంథ ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రసంగిస్తూ యార్లగడ్డ తన రచన ద్వారా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను పరిచయం చేయడం జరిగిందన్నారు. కమలా హారిస్ భారత మూలాలో ఉన్న మహిళ అని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆమె పలు కీలక పదవులను అధిరోహించారన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన సెక్స్ ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై. పాలు పంచుకోండి. మన భారతీయులు, ముఖ్యంగా మన తెలుగువారు ఉద్యోగరీత్యా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళడం ప్రారంభించారు. ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, తెలుగువారు, అలాగే తమిళియన్స్, అలాగే కన్నడిగులు, మహారాష్ట్రీయులు, గుజరాతీయులు అందరూ కూడా వారి వారి సామాజిక వర్గాలలో ఉంటూ అక్కడ అమెరికన్ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించేటువంటి స్థితికి ఎదిగారు. కూడా మొన్న ఒక్క రోజున అమెరికన్ పార్లమెంట్లో, సెనేట్లో 6 భారతీయులు ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఏ విధంగా మన వాళ్ళు ముందుకు వెళ్తారో మనకు అర్థమవుతుంది. తర్వాత మన ఉదాహరణకి మన 2 రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ పిల్లలను కానీ ఆ పిల్లలంతా కూడా అమెరికన్లో ఉన్నారు. అమెరికన్ సొసైటీలో వాళ్ళు మమేకమైపోతారు. రాబోయే రోజుల్లో వాళ్ళు అమెరికన్లుగా అమెరికా దేశం ఉండాలంటే అమెరికన్ రాజకీయ వ్యవస్థలో, అమెరికన్ పాలనా వ్యవస్థలో, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో నగర మేయర్లుగా, కార్పొరేటర్లుగా, అదేవిధంగా హై స్కూల్ కమిటీ మెంబర్లుగా, శాసనసభ్యులుగా, సెనేటర్లుగా మన వాళ్ళు ఎన్నికయ్యి అక్కడ రాజకీయాల్లో మన యొక్క పాత్రని సమర్థవంతంగా పోషించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ, దానికి ఉదాహరణగా భారతీయ మూలాలు కలిగినటువంటి కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేయటం మొన్నటి వరకు, మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా ఆవిడ మళ్ళీ తిరిగి ఎప్పటికైనా సరే మహిళా శక్తి చూపించగలరనేటువంటి నమ్మకం ఉంది. అదేవిధంగా ట్రంప్ గారికి కూడా భారతీయులకు చాలామంది నేను హిందువుల బంధువుని చెప్పాడు ట్రంప్ గారు. తర్వాత నేను కనుక మన అధ్యక్షుడైతే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మన ఇద్దరం కలిసి కూడా మనం ఎదుర్కొంటామని చెప్పి అన్నాడు. అదేవిధంగా చైనా యొక్క పెత్తందారి విధానాన్ని కూడా ఎదుర్కొంటాం నరేంద్ర మోడీ గారు చేస్తుందని భావిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి మండలం మీడియా సమావేశంలో పాల్గొన్నారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఇప్పుడు చూద్దాం.
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందని తెలంగాణ ప్రజలకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న 2,81,00,000 మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డుల చర్చ కాదు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు మార్పులు చేర్పుల అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త. వారికి జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తుందని ప్రతిపక్ష కావాలని రాజకీయం చేసి రాదంతం చేస్తున్నాయని రేషన్ కార్డు అర్హత ఉండి కాకుంటే సంబంధిత అధికారిక ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వవచ్చు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు. ఇందుకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దని కుల సర్వే ఆధారంగా అప్లికేషన్లు సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందుర్తిలో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తున్నాయి. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా 12,000 ఇస్తున్నాం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తున్నామని తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా లేదా ఈ ఊరాని ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఉంటుంది. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్ళీ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ, తొలగించడం కానీ, జమ చేయడం కానీ అటువంటిది ఏం జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తాను, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదన్నారు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది. ఎలాంటి అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాలు, లోకల్ కేబుల్ ఛానల్స్ లో అక్రమంగా ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలు, లోకల్ ఛానల్స్ తో పాటుగా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎలాంటి అనుమతి లేకుండా చాలా సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలుగు ఫిలిం ఛాంబర్ ఎఫ్డిసి దృష్టికి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల పైరసీ కాపీరైట్ కింద నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు సినిమాలు ప్రదర్శించడం వల్ల సినీ పరిశ్రమకు ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో పాటు నిర్మాతలు సైతం భారీ నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే ఈ విషయాలన్నింటినీ తీవ్రంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనధికారికంగా సినిమాలు ప్రదర్శించడాలు ఉంటే తక్షణమే నిలిపివేయాలని సూచించారు. లేకపోతే
తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సినిమాలో అవసరమైన ప్రదర్శన అనుమతుల కోసం సంబంధిత నిర్మాతలైన మ్యాంగో, ఆదిత్య మ్యూజిక్, శ్రీ బాలాజీ వీడియోస్ మొదలైన అధికృత సంస్థలను సంప్రదించవని పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనలో భాగంగా న్యాయమైన పద్ధతులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామని పేర్కొన్నారు. పైరసీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ప్రజలందరూ సహకరించాలని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్కొన్నారు. పైరసీని నిర్మూలించడానికి వినోద రంగ సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేందుకు అందరం కలిసి నడుద్దామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని, పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుందని చైర్మన్ ఇట్టి కార్యక్రమంలో ప్రకటన వెల్లడించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3053 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 111, విద్యుత్ శాఖకు సంబంధించి 100, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 55, ఇంద్రమ్మ ఇండ్లు పథకం కోసం 2691 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 96 దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. పిసిసి అధికార ప్రతినిధి గౌరా సతీష్ గురువింజ తన నలుపు తనకు తెలియనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని నిరూపించుకోవాలన్నారు. అలా కాకుండా ముఖ్యమంత్రికి సవాల్ విసరడం సరికాదని, నియమ నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఖర్చు చేయడం నేరమా కాదా? మంత్రివర్గ తీర్మానం కాని, గవర్నర్ అనుమతి కాని, ఆర్బీఐ అనుమతి కాని లేకుండా ఎలాంటి ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు బదిలీ చేశారు? దయ్యాలు వేదాలు వల్లించినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారని, మీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకోవాలి. సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద చల్లడం సరికాదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట్లాడిన ఏ విధంగా ఉందంటే, గురుగింజ తన నలుపు ఎరగనట్టుగా మాట్లాడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు నిరూపించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దమ్ముంటే చర్చగా మీపైన ఏసీబీ కేసుంది, మీపైన ఈడీ కేసుంది కాబట్టి నా పైన కక్ష సాధింపు చర్యలు అని మాట్లాడడం అంటే చాలా విడ్డూరమైనటువంటి మాట. ఎందుకనంటే మీరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి మీరు కనీసం మంత్రిగా పనిచేసినప్పుడు మంత్రి మండలి యొక్క ఆమోదం లేకుండా, ఫైనాన్స్ మంత్రి యొక్క ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను, హెచ్ఎండిఏ ఖజానాను మీరు డైరెక్ట్ గా ఎఫ్ఆర్బి నిబంధనలు పాటించకుండా ఇతర దేశాలకు నిధులు తరలించడం అనేది ఆర్థిక నేరమా కాదా? అది సమాధానం చెప్పకుండా నేను సచ్చిలునని చెప్పుకునే ప్రయత్నం చేయడం విచారణలో ఉన్నప్పుడు ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు మీపైన వచ్చినటువంటి ఆరోపణలను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధికి ఆకాంక్షితులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే వారిని ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గాని, బీఆర్ఎస్ పార్టీ వారు గాని ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సలహా ఇస్తున్నాం. దయచేసి మీరు గతంలో ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అసమాన ప్రతిభను కనబరిచిన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగువాడి సత్తా చాటిన నితీష్ ను మంత్రి లోకేష్ అభినందించారు.
రాష్ట్రంలో యువ ఔత్సాహక క్రీడాకారులకు నితీష్ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నితీష్ ను మంగళగిరి చేనేత సాల్వా జ్ఞాపికతో మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ చాలా బాగుందని తెలిపారు. అయితే అందులో క్రికెట్ ను కూడా చేర్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. నితీష్ వెంట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని చిన్ని, కార్యదర్శి సానా, సతీష్ తదితరులు ఉన్నారు. ఇక్కడ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. నాకు స్టార్టింగ్ నుంచి చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇలానే బాగా ఆడాలి, ఇంకా మన స్టేట్ నుంచి మంచి ప్లేయర్స్ రావాలని ఒక స్ఫూర్తితో చెప్పారు. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక 21 year old వెళ్ళి ఆడడం అగేన్స్ట్ ఆస్ట్రేలియన్ టీమ్ అండ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రెషర్ అనేది అన్ని హ్యాండిల్ చేయడానికి మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకొని వచ్చే కమింగ్ టూర్స్లో ఇంకా మంచిగా ఆడాలని కోరు. టఫ్ టైంలో సెంచరీ చేశారు కానీ మ్యాచ్ రక్షించలేకపోయారు. ఏం చెప్తారు? యాజ్ ఎ టీమ్ మేము ఫెయిల్ అయ్యాం, బట్ యాజ్ ఎ పర్సన్ నేను బాగా ఆడాను అండ్ ఇంకా మంచిగా ఆడాలి అండ్ ఇంకా కొంతమంది బాగా ఆడుంటే వీ వుడ్ హ్యావ్ విన్ దట్ మ్యాచ్. బట్ ఇట్స్ అ స్పోర్ట్స్ అండ్ ఎవరో ఒకరు విన్ అవ్వాలి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ అ స్పోర్ట్. సో రీజన్ ఏం లేదు సార్, ఇది స్పోర్ట్స్ మనం ప్రతిసారి సక్సెస్ అవుతామని అనుకోం, బట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అనుకుంటాం. బట్ మీరు ప్రీవియస్ ఇన్నింగ్స్ చూస్తే అన్నిట్లో నేను సక్సెస్ అయ్యాను. ఓన్లీ దట్ అపార్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 innings ప్రీవియస్ మ్యాచెస్లో అన్నింటిలో నేను కింద నుంచి వచ్చి స్కోర్ అనేది టీమిండియాని ఎంత పాసిబుల్ టార్గెట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. ఆ పాజిటివ్ పాయింట్స్ నేను తీసుకుంటాను, నెగిటివ్ పాయింట్స్ని ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటాను. అన్న ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీపతి రాజేశ్వర్ మొదలుపెట్టినటువంటి ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ శనివారం అనగా జనవరి 18వ తేదీన ఉదయం 9 గంటలకు రసూలుపుర వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ